తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కుక్కలు రాస్తున్న మరణ శాసనాల్లో మరో బాలుడు చేరిపోయాడు. అల్లారు ముద్దుగా అపురూపంగా పెరిగిన 4 ఏళ్ల చిన్నారి మెడను కొరికేసి ప్రాణం తీసింది ఓ శునకం. గుంటూరులో జరిగిన ఈ దారుణ ఘటన మరోసారి వీధి కుక్కలపై ఆందోళన కలిగిస్తోంది. గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఆడుకోవడానికి అడుగు బయట పెడితే దాడి చేసి చంపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కుక్క కాటులకు ఎన్నో ప్రాణాలు పోగా తాజాగా మరో ప్రాణం పోయింది. గుంటూరులోని స్వర్ణభారతి నగర్లో 4 ఏళ్ల ఐజాన్ అనే బాలుడిని కుక్క చంపేసింది. స్వర్ణభారతి నగర్కు చెందిన నాగరాజు రాణిల కుమారుడు ఐజాన్. ఆదివారం సాయంత్రం నాగరాజు పని మీద బయటకెళ్లగా రాణి ఇంట్లో పనిచేసుకుంటోంది. ఎప్పట్లానే ఐజాన్ ఆడుకోవడానికి వీధిలోకి వచ్చాడు. అప్పుడు అటుగా వచ్చిన ఓ కుక్క ఐజాన్ మీద దాడి చేసింది. మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిపోయింది. కాళ్లు చేతులు పొట్టపై విచక్షణరహితంగా కరిచింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే కుక్కను తరిమేశారు. తీవ్ర గాయాలకు గురైన బాలుణ్ణి వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఐజాన్ మరణంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే బాలుడి ప్రాణం పోయిందని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు గోపి. ఇద్వాన్ నగర్ 1వ లైన్లో, స్వర్ణభారతి నగర్ ఇద్వాన్ నగర్ 1వ లైన్లో గుంటూరులో నిన్న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు 1వ లైన్ మూల మీద ఉన్న మందిరం ఎదురు ఐజాక్ అనే చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతూ ఆడుకున్నప్పుడు కుక్క పిచ్చెక్కి పిల్లవాడిని మెడ మీద కరిచి వెళ్ళిపోయిందండి. ఆ యొక్క బ్లీడింగ్ అవుతూ హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్య మార్గంలోనే ఆ పిల్లవాడు చనిపోయాడు. పిల్లవాడు అయితే చనిపోయాడండి. కుటుంబానికి భారీ నష్టం అయితే జరిగింది. అబ్బాయి నాకు అల్లుడు అవుతాడు. వాళ్ళ మామయ్య నేను. అయితే మేము హాస్పిటల్ తీసుకెళ్లే మార్గంలోనే ప్రాణం అయితే పోయింది అబ్బాయికి. కుక్కలు విచ్చలవిడిగా ఈ యొక్క వీధుల్లో తిరుగుతున్నాయండి. మేము ఎన్నోసార్లు స్థానికంగా ఇక్కడ చాలామందిని మేము కన్సల్ట్ అయ్యాము. మున్సిపాలిటీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా వ్యక్తులను మేము కన్సల్ట్ అయ్యి మేము రిపోర్ట్ ఇచ్చాం. అయినా సరే ఎవరు యాక్షన్ అనేది తీసుకోలేదు. వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తప్ప కుక్కల గురించి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా చేసేవాళ్ళు కాదు. ఇళ్ళ మీదకి వస్తున్న కుక్కలు మేము కొడుతున్నప్పుడు మా మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి చాలామంది వ్యతిరేకులు లేచారు తప్ప ఎవరు ఒక్కరు కూడా వచ్చి పట్టించుకున్నది లేదండి. కావున మేము ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే, ఈ ఘటన ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, కుక్కలు ఈ వీధిలో ఏ కుక్క అనేది ఉండకూడదు. వీధి కుక్కలు ఎవరు ఏవి ఉండకూడదు. ఇప్పుడు ఈరోజు మా పిల్లవాడు చనిపోయాడు, రేపటి రోజు వేరే వాడి పిల్లవాడు చనిపోకుండా ఉండాలంటే తీసుకువెళ్ళాలి. ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు, కుక్కల కోసం ఫైట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, వాళ్ళైనా ఆలోచించాలి. కుక్కల ప్రాణాలు తీయమని అనట్లేదు, కానీ వాటికి కూడా ఏదైనా గోశాలలు పెట్టినట్టుగా కుక్కల శాలలు పెట్టి డొనేషన్లు చేసి మీరు చేయండి. అలా కాకుండా వీధుల మీద వదిలేస్తే ఏ పిల్లవాడు చనిపోవాలి, ఏ పిల్లవాడు నష్టపోవాలి, కుటుంబం నష్టపోవాలి. ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎంత విలువలాడిపోతున్నారు. ఆ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వచ్చేదారు అది కదండి. ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి తగిన నష్టపరిహారం అనేది చెల్లించాలి. కమిషనర్ గారు రాత్రిపూట వచ్చారు, చక్కగా మాకు సపోర్ట్ చేశారు. మార్చురీ దగ్గర కావచ్చు, అలాగే పిల్లవాడిని బాడీ మాకు అప్పగించడం కావచ్చు, మిగతా వ్యక్తులు కార్పొరేటర్ గారు కావచ్చు, ఎంపీ పిఏ గారు కావచ్చు వచ్చి మాట్లాడి మాకు చక్కగా సహాయాన్ని అందిస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళారు. అలాగే ఉదయం పూట కూడా కార్పొరేటర్ గారు వచ్చారు, తన వంతు సాయం చేయగలిగింది. అలాగే కమిషనర్ గారు వచ్చారు ఉదయం పూట. ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు, ఈ వీధిలో ఉన్న పరిస్థితులు చూశారు. కుక్కల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం పూట కుక్కల వ్యాన్లు వచ్చి, ఆ వ్యాన్లు వచ్చిన తర్వాత కుక్కలు అనేవి చాలా పట్టుబడ్డాయి. ఆ కుక్కలు చాలా వరకు పట్టుకొని తీసుకుని వెళ్ళారు. అయితే కుక్కలు అనేవి నియంత్రిస్తామని చెప్పారు వాళ్ళు. ఆయన చెప్పిన ఇదేంటంటే డాగ్ లవర్స్ ఉండటం వల్ల కుక్కల్ని పూర్తిగా నివారించలేకపోతున్నాం, కనుక వాటికి ఏం చేయాలో అది మేము ఖచ్చితంగా చేస్తామని అయితే మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా కుటుంబానికి జరగాల్సిన న్యాయం మేము చేకూరుస్తాము. ఇది సీఎం గారి దగ్గరికి తీసుకువెళ్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే నష్టపరిహారాన్ని కుటుంబానికి మేము అందిస్తామని గంట క్రితము కమిషనర్ గారు
అధికారులు చెప్పారు. వచ్చి 1 గంట అవుతుంది, ఇప్పుడు వస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఆ కుటుంబానికి చేయాల్సిన న్యాయం చేస్తారనుకుంటున్నాం. మేము ఇంకా కోరుకునేది ఏంటంటే కుటుంబానికి పూర్తిగా న్యాయం జరగాలి, కావాల్సిన నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వండి. ఇక్కడ అసలు అద్దెలకు ఉంటున్నారు, వాళ్ళు అసలే ఆటోలు నడుపుకునే ఫ్యామిలీ, పేదరికంలో ఉన్న ఫ్యామిలీ అయితే కాబట్టి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి పక్కా ఇల్లులు ఇప్పించాలని మేము డిమాండ్ చేయగలుగుతున్నాం. అలాగే డబ్బులు ఇవ్వాలని ఎంతో కొంత వాళ్ళ ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుర్రవాడు చదువుకున్నాడు కనుక చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం ఏదైనా గవర్నమెంట్ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు కోరికని ఖచ్చితంగా మీరు పై స్థాయి నాయకుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు స్పందించే విధంగా మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమీ లేదు, ఈ అన్యాయం చాలా దారుణం అండి వాళ్ళకి జరగటం. ఇది గవర్నమెంట్ ఏదో వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటున్నానండి. చాలామంది రాజకీయ నాయకులు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారండి. వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. వాళ్ళు చేయాల్సిన న్యాయం వాళ్ళకి ఏదోటి చేస్తే మేము ఎంతో కొంత మాకు కొద్దిగా ఆ కుటుంబానికి కొద్దిగా. కమిషనర్ గారు వచ్చి చూసి వెళ్ళారు, ఏదో చెప్తాం 1 గంటకి ఏదో చెప్తాం, అనౌన్స్ చేస్తామని అన్నారంట. మరి అయితే అది ఇంతకీ ఏ విషయం తెలియలేదండి. మరి ఇప్పుడు రాంబాబు గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. మరి ఆయన కూడా మరి చెప్తామన్నారు. మరి ఏం చెప్తారు ఏంటనేది తెలియదు. మరి ఎవరైనా నాయకులైనా అధికారులైనా ఏదైనా కుటుంబానికి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయమో లేకపోతే వారికి ఓన్ హౌస్ లాంటిది అలాంటిది ఏదైనా చేస్తే, ఓన్ హౌస్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే వాళ్ళు కొద్దిగా ఏదైనా వెసులుబాటు ఉంటుంది వాళ్ళ కుటుంబానికి అని అనుకుంటున్నాము. వాళ్ళది ఇక్కడేనండి, ఇదే ఊరు, ఇక్కడే ఉంటున్నారు. చర్చి వెనకాలే చిన్న అద్దెకుంటున్నారు, చిన్న గుడిసె లాంటి దాంట్లో. 2-3 మగపిల్లలండి. బాబు లాస్ట్ బాబు. నిన్న సాయంత్రం 4-5 ఆ టైంలో జరిగిందంటండి. చర్చిలోనే ఉన్నాడు బాబు. ఏదో సండే స్కూల్ టైంలో ఉండి బయటికి వచ్చి ఆడుకోవడానికి ఇక్కడ ఇదే ప్లేసు. జస్ట్ వాష్రూమ్ కోసం అలా వచ్చినట్టున్నాడు. అక్కడ వచ్చినప్పుడు కుక్క వచ్చి ఇంకా దాడి చేసి మెడ పట్టుకుని విదిలించిందంట. చుట్టుపక్కల వాళ్ళు చూసి అరిసి వచ్చేసరికి వదిలేసి పారిపోయింది. ఇంక వెంటనే తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే ప్రాణం పోయిందని చెప్పారు. ఒకప్పుడు వీధి కుక్కలంటే విశ్వాసం ఉండేది. వీధికి గ్రామానికి రక్షణగా నిలిచేవి. రాత్రిపూట దొంగల బెడద నుంచి కాపాడేవి. కానీ ఇప్పుడు కుక్కల స్వైర విహారం ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పాలిట యమపాశాలవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నిత్యం కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. ఇలా కుక్క కరిచిన కేసులో కొంతమంది వెంటనే చనిపోతే మరికొంతమంది కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా వీధి కుక్కలను నియంత్రించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.